హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ చేతి రుచులు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడికాయ పచ్చడి అండి. ఇది వేడి వేడి అన్నంలో కనుక తింటే చాలా బాగుంటుంది. 10 నిమిషాల్లో చేసుకోవచ్చు, చాలా సింపుల్. నేను ఇక్కడ ఒక చిన్న సైజు మామిడికాయను తీసుకున్నాను. మామిడికాయ పైన ఉన్న పీల్ని మొత్తం తీసేయాలి. పీల్ని మొత్తం తీసేసిన తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ పచ్చడిని చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. నోటికి కొంచెం పుల్ల పుల్లగా, తీయ తీయగా, కారంగా చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు, మళ్ళీ మళ్ళీ కావాలంటారు. ప్లేట్లో ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టారండి, చాలా బాగుంటుంది. ఇక్కడ మామిడికాయ పీల్ మొత్తం తీసేసిన తర్వాత మామిడికాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, నేను ఇక్కడ మామిడికాయ మొత్తాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. తర్వాత ఈ ముక్కలన్నీ తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఉప్పు మనకు రుచికి తగినంత వేసుకోవాలండి. కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్ పైన మూత పెట్టుకొని కొంచెం బాగా మెత్తగా కాకుండా, బాగా గరుకుగా కాకుండా మీడియం సైజులో మిక్సీ పట్టుకోవాలి. నేను దీన్ని మిక్సీ పట్టుకుంటున్నాను. మిక్సీ పట్టుకున్న తర్వాత చూసారు కదా, బాగా మెత్తగా కాకుండా, బాగా గరుకుగా కాకుండా, కొంచెం లైట్గా అట్లా పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత దీనిని పోపు పెట్టుకోవాలి. పోపు కోసం స్టవ్ పైన కొంచెం చిన్న సైజు గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, ఆ తర్వాత కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఈ పోపు పెట్టుకున్న మిశ్రమాన్ని మిక్సీ జార్లో కలుపుకోవాలండి. బాగా కలుపుకోవాలి. మొత్తం పోపు మొత్తం కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలి. చూసారు కదా, నేను ఇక్కడ ఎలా కలుపుతున్నానో ఆ విధంగా మంచిగా పోపు మొత్తం కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలి. సో అంతేనండి, నోటికి ఎంతో రుచిగా ఉండే మామిడికాయ పచ్చడి రెడీ. అప్పటికప్పుడు 10-15 నిమిషాల్లో ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లో కూరలు ఏం లేనప్పుడు ఇది వేసుకొని తిన్నా చాలా బాగుంటుందండి. సో ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అమ్మ చేతి రుచులు.